రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, హారము చేయి అలసి సొగసిన వారలారండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, మన దేవుడైన ప్రభు, నీవు నన్ను చేయి విడవకము, నన్ను ఉపేక్షించుచు దూరముగా నిలుచుండి ఉండకము. నా రక్షకుడైన ప్రభు, నీవు నన్ను ఆదుకొనుట శీఘ్రమే రమ్ము. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములకు యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. నీ దివ్యానుగ్రహము ద్వారా నీ దాసులమైన మేము నీ సేవలను యోగ్యమైన విధముగా నిర్వహింపగలుగుచున్నాము.
మేము నీ యందు ప్రకటించు విశ్వాసము ద్వారా నీకు సాక్షులమై జీవించి నీవు వాగ్దానము చేసిన శాశ్వత జీవనమునకు పాత్రమగునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమా పౌలకు రాసిన లేఖ 14వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనం వరకు. సహోదరులారా, మనలో ఎవడును తన కొరకై జీవింపడు, ఎవడును తన కొరకై మరణింపడు. మనము జీవించినను ప్రభువు కొరకే జీవించుచున్నాము, మరణించినను ప్రభువు కొరకే మరణించుచున్నాము. కనుక జీవించినను మరణించినను మనము ప్రభువునకు చెందిన వారమే. ఏలైనా జీవించి ఉన్న వారిని మరణించిన వారిని పరిపాలించు నిమిత్తమై క్రీస్తు మరణించి సజీవుడాయెను. కనుక మీరు మీ సోదరునిపై ఏల తీర్పు చెప్పుదురు? లేదా మీరు మీ సోదరులను ఏల తృణీకరింతురు? మనము అందరమును తీర్పు కొరకై దేవుని న్యాయపీఠం ఎదుట నిలువబడదుము. ఏలయనా నేను జీవిస్తున్నట్లుగా ప్రతి మోకాలు నా ఎదుట తప్పక మోకరించును, అందరును దేవుని స్తుతింతురు అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కదా. కనుక మనలో ప్రతి వ్యక్తియు దేవుని ఎదుట తనను గూర్చి లెక్క చెప్పుకోవలసి ఉండును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 15వ అధ్యాయము వచనములు 1వ వచనము నుండి 10వ వచనం వరకు. సుంకరులో పాపులు అందరూ యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానము ఇట్లు చెప్పెను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99
ఆ అరణ్యములోనే విడిచిపెట్టి దానిని వెతుకుటకై పోవును గదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దాని భుజములపై వేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వారులను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పెను. అట్లే హృదయ పరివర్తనము అవసరము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. 10 నాణెములున్న స్త్రీ అందులో ఒకటి పోయిన ఎడల దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకనంత వరకు పట్టుదలతో వెతకదాం. అది దొరకగానే స్నేహితురాండ్రను ఇరుగు పొరుగు స్త్రీలను చేరపిలిచి, నాతో పాటు ఆనందింపుడు, నేను పోగొట్టుకొని నాణెము దొరికినది అని చెప్పెను. అట్లే హృదయ పరివర్తనము చెందు ఒక పాపాత్ముని విషయమై దేవదూతలు సంతోషింతురు అని మీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిలో దివ్య గ్రంథ పఠనాలు మనందరికీ కూడా తెలియజేసేది హృదయ పరివర్తనము. మనందరము కూడా పాప జీవితము నుండి, పాపాంధకారము నుండి మనందరము కూడా వైదొలిగి దేవుని చెంతకు రావాలని ఈరోజు దివ్య గ్రంథ పఠనాలు మనందరికీ కూడా, మరి ముఖ్యముగా సువిశేషములో క్రీస్తు ప్రభు 2 ఉపమానాల ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. నువ్వు పాపం చేసినా చేయకపోయినా లేకపోతే ఎలా ఉన్నా కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకొని మరలా ఈ యొక్క బిడ్డ నా దగ్గరకు వస్తాడు, మారు మనసు పొందుతాడు, చేస్తున్న తప్పిదాలను తెలుసుకొని నా దగ్గరకు వస్తాడు అని క్రీస్తు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మన జీవన వైఖరి ఏ విధంగా ఉంది? మరి మనము ఎలా ఉంటూ ఉన్నాము? దేవుడు మన యొద్దకు ఆయన 4 అడుగులు వేయటానికైనా కానీ వెనకాడటం లేదు, కానీ మనము 1 అడుగు వేయటానికే అటు ఇటు చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనందరము కూడా హృదయ పరివర్తనము చెంది మారు మనసు పొంది దేవుని చెంతకు రావాలి. అదే ఈరోజు మనము తప్పిపోయినటువంటి గొర్రె, మరి అదేవిధంగా పోగొట్టుకున్నటువంటి నాణెము, ఈ 2 ఉపమానాల ద్వారా ఏ విధంగా ఆ పోయినటువంటి పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ ఆ యొక్క గొర్రె కానీ దొరికినప్పుడు ఎంతో సంతోషంతో పండగ చేసుకుంటున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే మనందరము కూడా తప్పిపోతూ ఉన్నాము, దేవుని సాన్నిధ్యం నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాము, దేవుడి నుండి మనము వైదొలిగిపోతూ ఉన్నాము. వాక్యము ద్వారా కానీ లేకపోతే అవి వినకుండా, వాక్యము మనం వినకుండా, దివ్య పూజ బలికి రాకుండా, ప్రార్థనలు చేయకుండా, జపమాలలు చెప్పకుండా మనందరము కూడా తప్పిపోతూ ఉన్నాము ఆధ్యాత్మిక జీవితము నుండి. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో పరలోకంలో ఉన్న వారందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. దేవుడు నిన్ను చూసి ఆనందపడుతూ ఉంటాడు. ఈ యొక్క బిడ్డ తప్పును తెలుసుకొని నా దగ్గరకు వచ్చింది, నా దగ్గరకు వచ్చాడు అని సంతోషపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనము మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని ఎలా జీవిస్తూ ఉన్నాము, ఎలాంటి తప్పిదాలు మనం చేస్తూ ఉన్నాము, మనము హృదయ పరివర్తనం చెందుతున్నామా లేదా అన్నది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని యొక్క దివ్య పూజా బలిలో దేవుని యొక్క అనుగ్రహాలతో దేవుని అడుగుదాం. దేవా, నా యొక్క పాపములు క్షమించి, నా యొక్క దోషములు క్షమించి నేను హృదయ పరివర్తనం చెందే భాగ్యము నాకు దయచేయమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము అర్పించి ఈ బలి అర్పణములు పవిత్రమైన బలిగా నీ సమక్షమును చేరునుగాక. ఈ బలి పవిత్రమైన నీ దయా జలములను మా మీద కుమ్మరింపజేసి రక్షించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పితం, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుటాం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నియమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో మరొకసారి దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకుందాం. దేవుడు వారి యొక్క ఉద్దేశాలను ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకొని ఎందు నిమిత్తమైతే మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్నారో వాటన్నిటిని కూడా దేవుడు దీవించాలని, అదేవిధంగా ఉత్తరించే స్థలంలో ఉన్నటువంటి ఆత్మల కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానమగు రమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, ఆమె భర్తగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ,
మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువాం, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములో మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం క్రీస్తు దేహం. మనకు జీవం క్రీస్తు రక్తం, మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై
పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై. విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు. శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే, క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను మహానందమును పొందుదును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా యందు నీ శక్తి అధికముగా పనిచేయునుగాక. నీ అనుగ్రహ శక్తి ప్రభావమున నీవు రూపొందించిన రక్షణ ప్రణాళిక మాలో కార్యరూపము దాల్చి నీవు వాగ్దానము చేసిన పరమానందములో మేము పాలు పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా